పాక్ల మధ్య 1947లో కాశ్మీర్ కోసం జరిగిన మొదటి యుద్ధం నుంచి భారత ప్రధాని ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీ టైంలో ప్రత్యక్షంగా ఎన్నో సేవలు అందించిన, అంతేకాకుండా ఇప్పటివరకు జరుగుతున్న భారత్ పాక్ వార్లను చూసిన గుంటూరు పట్టణానికి చెందిన జూపూడి హైమావతి గారు మొట్టమొదటిగా మహానాడు మీడియాకు పహల్గాం ఉగ్రదాడిని ఖండిస్తూ పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకార చర్యగా భారత బలగాలు చేపట్టిన ఆపరేషన్ సింధూర్పై మరియు భారత కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపైన భారతీయ జనసంఘం మహిళా విభాగం నిర్మాణకర్త, స్వతంత్ర సమరయోధురాలు జూపూడి హైమావతి పూర్తి సమగ్రతతో మహానాడు మీడియాకు ఆమె వివరించారు. ఇప్పుడు పార్లమెంటు దాడి కానీ, బాంబే దాడి కానీ ఇవన్నీ కూడా వాళ్ళు మన భయపెట్టేందుకు చేశారు. కానీ ఆనాడు మనం సరైనటువంటి జవాబు ఇవ్వలేకపోయినాము. ఇప్పుడు బాగా ఇవ్వగలిగాం. మనకి త్రివిధ దళాలు సంయుక్తంగా ఉండి ఐకమత్యంతో వాళ్ళు మన దేశం కోసం చేస్తున్నటువంటి పని చాలా సంతోషకరమైనది, హర్షణీయమైనటువంటిది, అద్భుతమైనది అని చెప్పడానికి నేనేమాత్రం సందేహించటం లేదు. మనం ఫుల్గా సపోర్ట్, మా పూర్తి సపోర్టు మన దేశం రక్షణ కోసం చేస్తున్నటువంటి త్యాగం. మొన్న మురళీ నాయక్ పోయినాడే, పాపం వాడిని గురించి కూడా చాలా బాధపడుతున్నాం మేము. అగ్నివీరుడైనటువంటి వాడు. అలాగే ఎంతమంది అయితే దెబ్బతింటున్నారో వాళ్ళందరికీ మా సానుభూతి తెలియవరుచుకుంటున్నాము. బీజేపీ తరఫున, మహిళా శక్తి తరఫున కూడా మేమంతా కూడా సపోర్ట్ ఇస్తున్నాము మన దేశం కోసం అని చెప్పేసి మనం చేస్తున్నాం. అమ్మ, మన జవాన్ల ధైర్య సాహసాలపై మీ అభిప్రాయం ఏంటి? వాళ్ళు దేశం కోసం చేస్తున్న త్యాగానికి మీరు ఎలా కృతజ్ఞతలు తెలుపుతారు? మన జవాన్లు చేస్తున్నటువంటి త్యాగాలు ఎప్పటికీ మర్చిపోలేము. వాళ్ళ రుణం కూడా తీర్చుకోలేము మనం. వాళ్ళు ఉండబట్టే మనం ఇక్కడ ఉన్నాము అనిపించేటువంటి స్థితికి వాళ్ళు మనని తీసుకొచ్చారు. మహా త్యాగం చేస్తున్నటువంటి యోగ్యత కలిగినటువంటి జవాన్లు ఇవాళ మనకు ఉన్నారు. ఈ త్రివిధ దళాల పైకి కూడా నా సపోర్టు, మా సపోర్ట్, మహిళా సపోర్ట్ ఎక్కువగా ఉంటుంది అని చెప్పేసి మనవి చేస్తున్నాం. అమ్మ, పాకిస్తాన్ చేస్తున్న ఈ దుశ్చర్యలను మీరు ఎలా ఖండిస్తారు? అంతర్జాతీయ సమాజం దీనిపై ఎలా స్పందించాలని మీరు కోరుకుంటున్నారు? మనం ఎప్పుడు కూడా శాంతి కాముకలం, కానీ ఇవాళ కవ్వింపు చర్యలు మనకి చాలా ఎక్కువైపోయినాయి. దీనిలో పహల్గామ్ది ఇది ఒకటే కాదు, అనేకం జరిగినాయి. ఈసారి మనం గట్టిగా దాన్ని ఎదుర్కొనేందుకు పాకిస్తాన్ ప్రజల మీద మనకి ఎలాంటి కోపం కానీ, తర్వాత వాళ్ళని భయపెట్టాలని కానీ మనకి ఏమీ లేదు. కానీ టెర్రరిజం మీద మాత్రం మనం ఉక్కుపాదం మోపాలనేటువంటి ఉద్దేశం నాకు ఉన్నది. అదే ఈ టెర్రరిస్టుల మూలంగా ప్రపంచవ్యాప్తంగా కూడా అనేక నష్టాలు కలుగుతున్నాయి. ప్రపంచ దేశాలన్నీ కూడా దీనికి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను నేను. అమ్మ, ఈ క్లిష్ట సమయంలో భారతీయులంతా ఒకటిగా నిలబడాల్సిన అవసరం ఉందా? మీరేమంటారు మోదీ? తప్పకుండా. ఈ క్లిష్ట సమయంలో భారతీయులందరూ ఒకే పదం మీద, ఒకే మాట మీద, ఒకే బాట మీద నిలబడాల్సినటువంటి అత్యవసరమైనటువంటి సమయం ఇది మనకి ఆసన్నమైనది. భారతదేశ సార్వభౌమత్వాన్ని, సమగ్రతను కాపాడుకోవడానికి మనం ఎలాంటి చర్యలు తీసుకోవాలి? దీని మీద మీ ఆలోచనలు చెప్పండి. భారతదేశపు సార్వభౌమత్వాన్ని మనం కాపాడుకోవటం మన విధి. ఎందుకంటే ఈ దేశాన్ని కష్టపడి మనం స్వతంత్రం తెచ్చుకున్నాము. ఆ స్వతంత్రాన్ని ఎలా కాపాడుకోవాలా అని చెప్పేసి మనం ఆరాటపడుతున్న తరుణంలో మనకి అనేక రకాలైన విధ్వంస చర్యలు పాకిస్తాన్ నుండి మనకి వస్తున్నాయి. వాటిని ఎదుర్కొనేందుకు గట్టిగా మనకి బలం కావాలి. దానికి మన భారతదేశ ప్రజలందరూ కూడా ఐకమత్యంగా ఉండి మన జవాన్లకు కానీ, మన త్రివిధ దళాలకు కానీ ఎంతో సపోర్ట్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఆసన్నమైందని మనవి చేస్తారు. అమ్మ, యుద్ధం వల్ల కలిగే నష్టాన్ని మీరు ఎలా అంచనా వేస్తారు? శాంతి స్థాపన కోసం మీ సూచనలు ఏమైనా ఉంటే చెప్పండి. యుద్ధం వల్ల నష్టం జరగటం మాత్రం అనివార్యం. కొన్ని చోట్ల మనకి రక్షింపబడుతున్నాం కాబట్టి కొంత మనం దాని వరకు రక్షింపబడుతూ ఉంటాము. అన్ని విధాలుగా కూడా ప్రజలను రక్షించాలని ప్రధాని తీసుకుంటున్నటువంటి చర్య ప్రతి ఒక్కటి కూడా హర్షణీయమైనటువంటిదని మనవి చేస్తున్నాను.
ఈ దేశంలో ఒక సుఖశాంతులు నెలకొల్పాలంటే మన దేశవాసులందరూ ఐకమత్యంగా ఉండి ఒకే బాటలో నడవాలని కోరుకుంటున్నాను. అమ్మ, ఈ సమయంలో సోషల్ మీడియాలో వస్తున్న తప్పుడు వార్తలను ప్రజలు ఎలా గుర్తించాలి, బాధ్యతగా ఎలా ప్రవర్తించాలని ఇప్పుడు సోషల్ మీడియాలో తప్పు ఇప్పుడు చీనా మనకి సింధు నదికి 5 ఉపనదులు ఉన్నాయి. జీలం, చీనా, బ్రాబీస్ అట్లేదండి. ఇప్పుడు చీనా నది మీద వాళ్ళు మన మీదకి వస్తే మనం వాటర్ వార్ చేస్తున్నాం ఇవాళ. అందువలన అది తప్పు కూడా కాదు. ఎందుకంటే ఇట్ ఈజ్ ఎ రెస్పాన్స్ టు ది పీపుల్ ఆఫ్ పాకిస్తాన్. మనం కూడా మనని రక్షించుకునేందుకు చేస్తున్నటువంటి ప్రక్రియ కానీ టెర్రరిస్టులని ఏ విధంగా దునుమాడాలి అనేటువంటి ఏకైక లక్ష్యంతో మన త్రివిధ దళాలు పనిచేస్తున్నాయి. కాబట్టి పాకిస్తాన్ ప్రజల మీద మనకి ఎలాంటి కోప విద్వేషాలు లేవు. మనం రక్షించుకోవటం, మన దేశాన్ని రక్షించుకోవటం, టెర్రరిజం సమూలంగా నాశనం చేయటమే మన యొక్క ముఖ్య ఉద్దేశం. అమ్మ, మన కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను మీరు ఎలా సమర్థిస్తున్నారు? మీ సూచనలు ఏమైనా ఉంటే కొంచెం చెప్పండి. కేంద్ర ప్రభుత్వం ఇవాళ తీసుకున్నటువంటి ఏ స్టెప్స్ అయితే ఉన్నాయో అవన్నీ కూడా చాలా హర్షణీయమైనటువంటిది. ఎందుకంటే ఎక్కడా కూడా వాళ్ళు పొరపచ్చు పోకుండా ఎప్పటికప్పుడు సైన్యంతో అందుబాటులో ఉండి వాళ్ళ విషయాలు కనుక్కోవటం, ఎక్కడెక్కడ ప్లాన్ చేసుకోవాలా, ఎక్కడెక్కడ వ్యూహం చేసుకోవాలా అనేటువంటి దానితో వాళ్ళు సహకరించి కేంద్ర ప్రభుత్వం చాలా బాగా పనిచేస్తున్నదని దానికి సంతోషపడుతున్నాను నేను. అమ్మ, మన భారతదేశం యొక్క శక్తి సామర్థ్యాలపై మీకున్న నమ్మకం ఎంత? మనం ఈ పరిస్థితిని ఎలా ఎదుర్కొంటామని అనుకుంటున్నారు? భారతదేశం ఎల్లప్పుడూ కూడా రక్షింపబడుతుంది అనేటువంటిది మన ఆధ్యాత్మికమైనటువంటి శక్తి ఒకటి ఉన్నది భారతదేశానికి. అది రక్షింపబడేందుకు మానవ మాతృమైన మనం అందరం కూడా ఐకమత్యంగా ఉండాలి. దానికి తోడు మన యొక్క సైన్యం, త్రివిధ దళాలు అందరూ కూడా మన యొక్క శక్తి సామర్థ్యాల్ని, మన యొక్క ఆధ్యాత్మికత్వాన్ని కూడా రక్షించేందుకు అందరూ కూడా సిపాయిల్లాగా ఉండి మనని వెన్నంటుతున్నారని మనం చేస్తారు. అమ్మ, రేపటి తరానికి మనం ఎలాంటి భారత్ను అందించాలనుకుంటున్నాం? మీ ఆకాంక్షలు ఏమైనా ఉంటే చెప్పండి. రేపటి తరానికి మనం శాంతియుతమైనటువంటి భారతదేశాన్ని సమాజాన్ని మనం అందించాలని కోరుకుంటున్నాము. నవయువకులు, మహిళలు, విద్యార్థులు అందరూ కూడా చాలా సమైక్యతగా ఉండటానికి, వాళ్ళు వృద్ధిలోకి వచ్చేందుకు కావాల్సినటువంటి సోపానాలు మనం వెయ్యాలని కోరుకుంటున్నాం. మొన్న జరిగిన పాకిస్తాన్ ఎదురుకాల్పుల్లో మన సిపాయి మురళీ నాయక్ వీరమరణం పొందారు. ఆయనకి ఎలాంటి సంతాపం? నేను అతనికి చిన్నవాడైనప్పటికీ జోహార్లు అర్పిస్తున్నాను. వాళ్ళ కుటుంబానికి శాంతి కలగాలని భగవంతుడు ప్రార్థిస్తున్నాను. ప్రభుత్వం కూడా వెంటనే సహాయాన్ని డిక్లేర్ చేసింది. 5 lakhs అది తప్పకుండా అంది తీరుతుంది. వాళ్ళు అంటే డబ్బే ప్రధానం కాదు, పిల్లవాడి ప్రాణం తీసుకురాలేము, కానీ వాడి యొక్క సాహసం ఏదైతే ఉందో మురళీ నాయకుది అది చాలా గర్వించదగినటువంటిది. అగ్నివీరులందరూ కూడా గర్వించదగి ఒకే స్టాండ్ మీద నిలబడాల్సినటువంటి అవసరం ఉన్నదని మనం చేస్తాం. అమ్మ, వందే మాతరం ఉద్యమం మన దేశానికి చేసిన మేలేంటి? వందే మాతరం ఉద్యమం ఆ రోజుల్లో ఆ మాట చెబితేనే ఒళ్ళు పులకరించిపోయేటట్టుగా యువత ప్రతిధ్వనిస్తూ ఉండేవాళ్ళు. కాబట్టి వందే మాతరం అనేటువంటి మాటని ఆనాటి నుంచి ఈనాటి దాకా మనం ఆ మాట చెప్పి గర్విస్తున్నాం. ఏ పని చేయాలన్నా మన ఆఖరికి మన యొక్క సిపాయిలు కానీ లేకపోతే మన త్రివిధ దళాలు కానీ ఏ విధంగా చెప్పాలి అంటే త్రివిధ దళాలైనా వందే మాతరం అనేటప్పటికీ వాళ్ళకి సర్వనాడుల్లో ఇచ్చి కూడా దేశభక్తి ఉప్పొంగిపోయి ముందుకెడతారని నా నమ్మకం ఉన్నది. కానీ వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం.
ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.